హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనకి చంక దగ్గర లూజ్ కానీ టైట్ కానీ ఎందుకు వస్తాయో చెప్తాను. చాలామంది సిస్టర్స్కి ఏంటి అంటే ఆమ్హోల్ దగ్గర అస్సలు కుదరదండి. దానివల్ల నెక్కు పారసకపోవడము, లేదంటే లూజ్ రావడము, గూడలు జారిపోవడము ఆమ్హోల్ వల్ల కూడా జరుగుతాయి అన్నమాట. ఇవి ఈ రోజుతో మీకు కంప్లీట్గా క్లియర్ అవుతాయి. ఈ వీడియో మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఓకేనా. అయితే ఫస్ట్ మనం బ్లౌజ్ తీసుకున్నాము. బ్లౌజ్ తీసుకుని యథావిధిగా డ్రాయింగ్ వేసుకున్నాము. ఇప్పుడు ఆ డ్రాయింగ్ ప్రకారమే నేను మీకు చెప్తాను ఓకేనా. ఇప్పుడు ఈ చూడండి, ఈ ఖర్చులు వచ్చేసి ఇలా మనం కరెక్ట్ ఖర్చులు పెట్టేసి యువతల డాట్ కోసం 1 ఇంచ్ 2 ఇంచెస్ ఖర్చు కోసం అని గీచేసుకున్నాము. తర్వాతకి 1/2 ఇంచ్ కింద మనం మళ్ళీ ఇక్కడ మెడ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ ఒక 1/4 ఇంచ్ మందు ఇక్కడ, సరేనా. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క కప్పు పొడవుని మనం గీసేసుకున్నాం. ఇలా గీసుకొని స్ట్రైట్గా ఇలా ఏం చేయాలి అంటే ఇలా చూడండి, ఇలా పెట్టాలి. ఇలా పెట్టేసి ఇలా మనం గీసేసుకోవాలి. ఇప్పుడు మనకేంటి పొడవు లూజ్ వచ్చేసింది. ఇక నెక్కు, షోల్డరు, ఆమ్ హోలు ఇవి ఏంటి అంటే మన ముక్కు, చెవి, కంటికి ఎంత కలెక్షన్ అయితే ఉంటాయో మీకు బాగా చెప్తున్నాను వినండి. ఇప్పుడు మీకు జలుబు చేస్తే ఏమవుతుంది, చెవు నొప్పిలా అన్న వస్తుంది, ముక్కులో అన్న మనకి ఒక రకమైన బాధ ఉంటుంది, లేదంటే కళ్ళు ఎర్రగన్న కావడం, ఇదంతా తలలో ఇన్ఫెక్షన్స్ ఎలా అయితే ఉంటాయో అలాంటివి ఇందులో ఉంటాయి అన్నమాట. ఇవి బాగా మనకి కలెక్షన్ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ముక్కుకి, చెవుకి, కంటికి ఎంత కలెక్షన్ అయితే ఉందో ఈ నెక్కుకి, షోల్డర్కి, చంకకి అలా కలెక్షన్ ఉందన్నమాట. ఈ కలెక్షన్ని మనం తెలుసుకోవాలి ముఖ్యంగా. అది తెలుసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ సెట్ చేయగలుగుతాము. నెక్కు రౌండ్గా రావడం, ఆమోలు పట్టేయకుండా ఉండడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట ఓకేనా. అయితే ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ ఇస్తారు వాళ్ళు, కానీ ఆ షోల్డర్ ఎంత పెట్టాలో తెలియదు, ఏది ఎంత పెట్టాలో ఎవరికీ తెలియదు. చంక కింద భాగం అయితే ఇంత కరెక్ట్గా పెట్టేశాము. ఇక్కడికి వచ్చేసరికి మనం అసలు ఆది బ్లౌజ్ తీసుకున్నాము, మనం అసలు ఎలా పెట్టాలి వాళ్ళని చూసి అయితే మనం పెట్టలేము అనుకుంటాం. అది మనిషిని చూసే కాదండి, ఆది బ్లౌజ్ని చూసి కూడా మన షోల్డర్ అనేది పెట్టచ్చు. అది ఎలానో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఓకేనా. ఇలా వేయండి. ఇలా వేసి ముడతలు లేకుండా వెనక నెక్కు ఇగో ఇలా పెట్టేసేయండి. చూడండి, ఇలా గుంజండి. వెనక డాట్ దగ్గర, ముందు డాట్ దగ్గర చేయి పెట్టి దీన్ని ఇలా గుంజాలి, దీన్ని కూడా ఇలా గుంజాలి. గుంజేసిన తర్వాత ఈ రెండు కొంచెం ఇలా అనుకొని ఇప్పుడు షోల్డర్ని మనం చూసుకోవాలి. ఎంత 10 అంటే మనం 5 ఇంచులు పెట్టవచ్చు అన్నట్టుగా ఇలా కూడా చూసుకోవచ్చు. మనం మనిషి షోల్డరే కొలవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ బ్లౌజ్ ఇచ్చి వాళ్ళని నాకు నెక్కులు జారిపోతున్నాయి అంటే 4.5 పెట్టుకోవాలి, అంటే డబల్ మీద, అర్థమైంది కదా. 9 పెట్టుకోవాలి డబల్ మీద అయితే. మన సింగిల్ మీద అయితే 4.5. ఒకవేళ నెక్కు టైట్ పట్టేస్తుంది మనకంటే 5.5 పెట్టుకోవాలి. అలా మనం ఆది బ్లౌజ్ని బట్టి కొలుచుకోవాలన్నమాట. ఇది చూసుకుంటేనే మనకి చంక కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 10 ఉంది కాబట్టి మనం ఇక్కడ 2 ఇంచెస్ లేదంటే 1 పాయింట్ నేను పెట్టేశాను. ఇక్కడ 1 పాయింట్ తక్కువ 3 ఇంచెస్ పెట్టేశాను. తర్వాతకు వచ్చేసి ఈ యొక్క ఆది బ్లౌజ్కి షోల్డర్ ఎంతైతే ఉందో అంత అటు ఒక 1/4 ఇంచ్, ఇటు ఒక 1/4 ఇంచ్ వదిలేసి కరెక్ట్గా ఇలా గీసేసి దీంట్లో కలిపాను. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ నెక్కు మనకి ఆటోమేటిక్గా వచ్చేసిన తర్వాత చంక కూడా ఆటోమేటిక్గా ఆది బ్లౌజ్ని బట్టి వచ్చేస్తుంది. ఒకవేళ బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే ఎలా తెలుసుకోవాలి అంటే ఇక మనం బాడీ మెజర్మెంట్స్ షోల్డర్ కొలుస్తాము. వాళ్ళకి ఎంత వస్తుంది, మనకి షోల్డర్ వచ్చేసి కొంతమందికి 16 వస్తుంది. 16 వస్తే మనం ఒక 6 ఇంచులు మనకి ఇక్కడ మనకి వెడల్పు అవుతుంది కాబట్టి తీసేసి మనం ఏం చేయాలంటే 10 ఇంచులు పెట్టుకోవాలి. ఇది అలా మనకి ఒక గుర్తు అనేది ఉండాలి. 17 ఉంది షోల్డరు, 17 ఉంటే అప్పుడు మనం 5.5 పెట్టాలి. 18 ఉంది షోల్డర్, కొంచెం వెడల్పుగా ఉన్న వాళ్ళు 6 పెట్టుకోవాలి. షోల్డర్ వెడల్పు పెరిగే కొద్దీ ఈ షోల్డర్ కూడా మనం పెంచుకోవాలి. కొంతమంది మనుషులకి ఏంటంటే షోల్డర్లు వెడల్పుగా ఉంటాయి, చెస్ట్ తక్కువగా ఉంటుంది. కొంతమందికి చెస్ట్ ఎక్కువగా ఉంటుంది, షోల్డర్ తక్కువగా ఉంటుంది. ఇవి మనం అర్థం చేసుకోవాలి. మెయిన్ ఏంటి అంటే ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి ఒక రోగి వెళ్తే ఓన్లీ స్టెతస్కోప్ పెట్టి వాళ్ళు ఇప్పుడు ఎలా అయితే మనకి జ్వరానికి ఏమో అది పెడతారు, థర్మోమీటర్ పెట్టి చూస్తారు, బీపీకి అది పెట్టి చూస్తారు. వాళ్ళకి ఎలా అయితే అర్థమవుతుందో మనకి కూడా కస్టమర్ మన దగ్గరికి రాగానే వాళ్ళ ప్రాబ్లం మనకు అర్థం కావాలంటే సీనియారిటీ ఉండాలి. సీనియారిటీ ఉండాలంటే ఏం చేయాలి, బాగా కుట్టాలి, బాగా వీడియోలు చూడాలి. ఇలా ఇవి చూస్తూ కుడుతూ ఉంటేనే వస్తుంటుంది. రోజు ఏదో ఒకటి కుట్టాములే ఇక మనకి అయినా పని రావట్లేదులే, నెగ్లెక్ట్ ఉండొద్దు. పనిలో ఇంట్రెస్ట్ ఉండాలి, ఓపిక ఉండాలి,
మనకి నేర్చుకోవాలన్న కసి ఉండాలి, ఖచ్చితంగా దీని అంతు చూడాలి అనేది మనిషిలోకి ఉండాలన్నమాట. ఇప్పుడు మనుషుల అంచులు చూసే బదులు మనం పని అంచులు చూసామనుకోండి, మనిషి అంచు మనం చూడలేము. ఎందుకంటే అది దేవుడి ఇచ్చ, ఎవరి జీవితం ఎలా జరగాలి ఏంటి అనేది. పని అంత అయితే మనం చూడగలుగుతాం కదా, ఎందుకంటే అది మన చేతుల్లోనే ఉంది. దాని అంత చూడాలి అంటే మనం పని అంతా నేర్చుకోవాలి. అలా మనకి ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అలాగే మనిషిని బట్టి మనం కటింగ్ చేయాలి. ఇక అందరికీ ఒకేలాగా మనము 5 పెట్టామనుకోండి, కొంతమందికి నెక్ పార్సకపోవడమో, లూజ్ రావడమో, చంకలు బుంగలు రావడమో ఇలా జరుగుతూ ఉంటాయి. దీన్ని బట్టి షోల్డర్ని బట్టి చంక అనమాట. అందువల్ల నేను ఈ మూడిటికి, ముక్కుకి, కంటికి, చెవికి ఉన్న కలెక్షన్ ఈ మూడిటికి ఉంటుందండి. ఇది వచ్చేసి ముక్కు అనుకోండి, ఇది వచ్చేసి చెవు అనుకోండి, ఇది వచ్చేసి కన్ను అనుకోండి. అలా ఒకటికొకటి కలెక్షన్ ఉంటుంది మనకి అనుకోవాలన్నమాట. అలా అనుకుంటేనే మనకి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మనం వాళ్ళ డాక్టర్ ఎలా అయితే చేస్తారో మనం కూడా ఆ బ్లౌజ్కి చక్కగా ఆ డ్రాయింగ్ వేయగలుగుతాం అనమాట. ఫస్ట్ ఏంటి అంటే టైలరింగ్లో ఓపికతో పాటు పని ఒడిపితో పాటు నేర్చుకునే తత్వం ఉండాలన్నమాట డైలీ. ఇక అక్కడ లూజ్ వచ్చిందిలే ఏమోలే అని దాన్ని నెగ్లెక్ట్గా వదిలేయద్దు. ఎందుకు వచ్చింది, అసలు అలా ఎందుకు వస్తుందని మనం రీసెర్చ్ చేయాలి. మనకంటూ కొన్ని సొంత ఆలోచనలు, కొన్ని సొంత ప్రయోగాలు ఉంటేనే పనిలో మనం రాణించగలుగుతాము. అందరి మైండ్ పెట్టి మనం వాడామనుకోండి, ఇప్పుడు గొర్రె పోకడు అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒక గొర్రె తలంచుకొని వెళ్ళిపోతుంటే దాని వెనక మనం వెళ్ళినట్టుగానే ఉంటుంది. అలా ఉండొద్దు. మనకంటూ ఒక స్పెషల్ టాలెంటు, స్పెషల్గా మనకంటూ కొన్ని ఆలోచనలు, స్పెషల్గా మనం కూడా గుర్తుపట్టేటట్టుగా పనిని ఉండాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక నెక్కుని గీసేసాము చక్కగా. ఇప్పుడు ఈ యొక్క ఆమ్ హోల్ని గీసాము. ఇప్పుడు ఈ ఆమ్ హోల్ కరెక్ట్గా వస్తుంది, ఇక వాళ్ళకి లూజ్ రాదు. ఎందుకంటే అన్నీ పర్ఫెక్ట్గా కొలుచుకొని పెట్టేసుకున్నాను అనమాట నేను. ఓకేనా? ఇలా గీసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఆమ్ హోల్ని మనం నెక్కుని బట్టి ఈ ఆమ్ హోల్ లోనక బయటికి అనేది మనం డ్రాయింగ్ వేసుకోవాలి. ఇది కిందికి ఉంది కాబట్టి కొంచెం నార్మల్గా బయటికి వేసాను. ఇది కొంచెం పైకి ఎక్కితే ఇది కొంచెం అటు వస్తుంది, ఇది కూడా కొంచెం డ్రాయింగ్ అటు వస్తుంది. అలా మారిపోతూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు కటింగ్కి వెళ్దాం. ఓకేనా? చూడండి, నెక్ ఇలా రౌండ్గా చక్కగా కొస కత్తెరతో కటింగ్ చేయాలి. నెక్ ఎప్పుడైనా ఒకేసారి మనం ఇంత పట్టించి ఇట్లా తిప్పామనుకోండి, అది పలక కావచ్చు, ఇవి కావచ్చు, చెప్పలేము. కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కొత్తగా నేర్చుకునేటప్పుడైనా పాత వాళ్ళైనా కొస కత్తెరతో కటింగ్. ఇప్పుడు ఇక్కడైతే మనం చేయగలుగుతామన్న కాన్ఫిడెంట్ కాడ పెద్దగా పట్టియండి. ఈ మూలల దగ్గర ఏం చేయాలంటే కొంచెంగా పట్టించి, ఇప్పుడు ఇక చూడండి ఇలా పెద్దగా పట్టించుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మొత్తం కత్తెర వాడవచ్చు. అలా ఏంటి అంటే ఈ కత్తెర పట్టే ఓడుపు కూడా మనకు తెలియాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ దీనికి ఇంకా రౌండ్గా మనం మళ్ళీ కొంచెం చెక్కుకోవచ్చు అనమాట. ఇలా ప్రతి పనిలో కూడా ఒడుపు ఉండాలి. ఒడుపుతోనే మనకి ఈ పని నేర్చుకోవాలండి. ఏదో చేస్తున్నాము, పోతున్నాము అన్నట్టుగా ఉండొద్దు. ఇప్పుడు డ్రెస్ మెయింటెనెన్స్ అనేది మనిషికి తిండి కన్నా ముఖ్యమైనది ఏంటి అంటే డ్రెస్ మెయింటెనెన్స్. ఆ డ్రెస్ మెయింటెనెన్స్ కోసము ఎంత ఖర్చైనా పెట్టుకుంటారు లేడీస్. చూడండి, ఎంత దూరమైనా పోతారు ఒక మేకప్ కోసమైనా, ఒక డ్రెస్ మేకప్ కోసమైనా. ఎందుకంటే స్టేటస్ అలాంటిది. ఈ రోజుల్లో ఏంటి అంటే మీరు ఇంట్లో ఏం తిన్నారు అన్నది లెక్క కాదు, బయట ఏం బట్టలు వేసుకున్నారు అన్నది లెక్క. ఆ స్టేటస్ కోసం వాళ్ళు ఎంత దూరమైనా పోతారు. కానీ దాన్ని కుదరకుట్టేది మన చేతుల్లోనే ఉంటుంది అనమాట, టైలర్ల చేతుల్లోనే ఉంటుంది. అది మనం మలుచుకోవాలి. ఆ పనిని మనం మలుచుకొని తీర్చిదిద్దుకుంటే మనం ఏ మూలన షాప్ ఉన్నా కూడా దేవలాడుకుంటూ వస్తారనమాట. ఇప్పుడు నేను ఒక్కొక్కళ్ళయి ఫస్ట్ నుంచి కుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను నేర్చుకున్న కాడ నుంచి ఇప్పటిదాకా కుడుతూనే ఉన్నాను. వాళ్ళ పిల్లలై, వాళ్ళ కోడళ్ళ తరపు చుట్టాలోళ్ళై, అలా నాకు పెరగడమే కానీ తగ్గడం లేదనమాట. ఒక్కళ్ళది ఏదో ఒక 10 మందిలో ఒకటి ఖరాబ్ అయిపోతే ఇక వాళ్ళు మన కంటికి కనిపించరు అనుకోండి. నేను సీనియర్ అని పెద్ద గొప్ప నేనేం చెప్పట్లేదు. మీకైనా నాకైనా పొరపాటు జరుగుతుంది, కానీ అందరికీ జరగదు అలా. ఎందుకు అంటే మనం కొంతమంది మనసులలో నిలబడిపోతాం. ఎందుకంటే అమ్మో ఈ బ్లౌజ్ పాషా దగ్గరికి వెళ్తేనే కుదురుతుంది, వేరే దగ్గరికి నేను తీసుకుపోను, ఆ మైండ్ సెట్ అలా ఉండిపోతుంది. ఇప్పుడు ఫ్యామిలీ డాక్టరు ఎలా అయితే ఉంటారో ఫ్యామిలీ టైలర్లు కూడా అలాగే ప్రతి మనిషికి ఉంటారనమాట. అలా ఒక మైండ్ సెట్ అనేది ఉంటుంది. వాళ్ళు కుడితేనే వాళ్ళకి అది కుదురుతుంది. ఎందుకు అంటే వాళ్ళకి మనం ఫస్ట్ నుంచి కుడుతున్నాం కాబట్టి ఎక్కడ తగ్గించాలో ఎక్కడ పెంచాలో మనకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు మనల్ని బట్టి ఇక వాళ్ళని బట్టి మనం ఉంటాం అనమాట. ఇవన్నీ మనం తెలుసుకోవాలండి. ముందు బిజినెస్ చేయాలంటే బిజినెస్లో అవకతవకలతో పాటు చిన్న తెలుగులు నేర్చుకోవాలి. ఇప్పుడు నెక్కు ఇంకా కొంచెం మనకి జారకుండా ఉండాలంటే కటింగ్ చేసిన తర్వాత కొద్దిగా ఇలా జరపాలి. ఇలా ముందు నెక్కు జరిపి ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఇది ఒక రకమైన కటింగ్ అంటారనమాట. దీన్ని ఓన్లీ ముందు నెక్కు కూడా మనకి లేవకుండా ఉంటుంది, టైట్ పట్టేస్తుంది. ఓకేనా? ఇలా
క్లాత్నే వడపడం అంటారు దీన్ని. క్లాత్తోనే కటింగ్ అనమాట ఇది. ఇక్కడ అసలు ఎవరికి అర్థం కాదు. నేనేం చేస్తానో తెలుసా, ముందు నెక్ లూజ్ వస్తుంది అన్నయ్య అన్నప్పుడు నేను ఇదంతా కట్ చేసిన తర్వాత ఇది ఏం చేస్తానంటే ఈ షోల్డర్ కొంచెం ఇటు జరుపుతాను, జరిపి మళ్ళీ ఈ ముక్క తీసేసి అటువన్నీ కట్ చేసుకుంటాను అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఆ ముందు నెక్ అనేది తక్కువ వస్తుంది అనమాట. మనకి రౌండ్ పొడవు ఆది బ్లౌజ్ లాగానే ఉంటుంది, కానీ ఆ యొక్క బ్లౌజ్ పన్నా అనేది మనకి ఏమవుతుందంటే రౌండ్గా వచ్చేటట్టుగా చేస్తుంది. ఇప్పుడు వెనక వెడల్పుకిను ఈ వెడల్పుకు ముందు వెడల్పుకు తక్కువ కావచ్చు, కాకపోతే ఏంటంటే షేపే అలా ఉండిపోతుంది మనకి. ఈ బ్లౌజ్ షేపే దగ్గరికి ఇలా ఉండిపోతుంది అనమాట. ఇలా మనం తెలుసుకోవాలి. ఓకేనా. ఇక ఈరోజు అయితే మీకు ఓన్లీ ఆమ్ హోల్ గురించే చెప్పాలనుకున్నాను, అంతకు మించిన మాటలే చెప్పాను. కాకపోతే నా మాటల తడబాటుతో ఎవరికన్నా ఏదన్నా మాట అదాటిగా చెప్పుంటే, మా ఇంట్లో అన్నయ్య చెప్పాడు అనుకోండి, చిన్నవాళ్ళైతే, పెద్దవాళ్ళైతే నా కొడుకు నాకు ఇలా చెప్పాడు అని ఒక అమ్మలాగా అనుకోండిలే, కానీ తప్పుగా అనుకోవద్దు ఏ మాట అయినా కూడా. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పని చెప్పేటప్పుడు ఫ్లోలో మనకి ఏమవుతుందంటే గట్టిగా అదాటిగా చెప్పాల్సి వస్తూ ఉంటుంది పని. అప్పుడు మీరు ఏంటంటే ఒక గురువు దగ్గర మనం నేర్చుకుంటున్నాం కాబట్టి అలా వచ్చింది అనుకోండి, కానీ నా స్వతహాగా ఆ మాట నేను అన్నాను అనేది మీరు అనుకోవద్దు. ఓకేనా. ఇప్పుడైతే మీకు ఈ పని అయితే అర్థమైంది కదా. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి.